నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానవాళికి సమానంగా ఏఐ ఫలాలు, న్యూఢిల్లీ ఏఐ సదస్సు ఉమ్మడి ప్రకటన. ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాలో నగదు చెల్లింపులు లేవు, ఎన్హెచ్ఏఐ. ఆయిషా కేసు క్లోజ్, అత్యాచారం కేసు కొట్టివేస్తూ సిబిఐ కోర్టు తీర్పు. సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే హితోక్తితో మొదలైన ఢిల్లీ ఏఐ శిఖరాగ్ర సదస్సు శనివారం ఆఖరి రోజున కూడా అదే స్ఫూర్తిని చాటే ఉమ్మడి ప్రకటనను ఆమోదించింది. కృత్రిమ మేధాతో ఒనగూరే ప్రయోజనాలన్నీ ప్రపంచ మానవాళికి అంతటికీ సమానంగా పంచాలని ఈ ప్రకటన పేర్కొంది. ఏఐ ప్రభావంపై న్యూఢిల్లీ డిక్లరేషన్ పేరుతో ఉన్న ఈ ప్రకటనను అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్లతో పాటు 88 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఆమోదించాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఏఐ రంగంలో ప్రపంచ సహకారానికి సంబంధించి ఇదొక మైలురాయి అని వెల్లడించింది. ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమం కోసం ఏఐ ఉపయోగపడాలన్న అంతర్జాతీయ ఏకాభిప్రాయానికి నిదర్శనమని పేర్కొంది. కాగా న్యూఢిల్లీ ఏఐ ప్రకటనను 7 అంశాల పునాదిగా రూపొందించారు. అవి ఏఐ వనరుల ప్రజాస్వామీకరణ, ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమం, సురక్షిత విశ్వసనీయమైన ఏఐ, సైన్స్ కోసం ఏఐ, సామాజిక సాధికారత అవకాశాలు, మానవ వనరుల అభివృద్ధి, సమర్థవంతమైన వినూత్నమైన ఏఐ వ్యవస్థలు, ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి ఏఐ కీలక అంశంగా మారుతుందని, దీర్ఘకాలిక అంతర్జాతీయ ఒప్పందాలకు ప్రేరణగా నిలుస్తుందని న్యూఢిల్లీ ఏఐ డిక్లరేషన్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఏఐ ఆధారిత పరిశోధనలను ముందుకు తీసుకువెళ్లడానికి అంతర్జాతీయ శాస్త్ర పరిశోధనా సంస్థల మధ్య ఏఐ నెట్వర్క్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సుస్థిర సమర్థవంతమైన ఏఐ వినియోగానికి మార్గదర్శకాలను కూడా రూపొందించుకోవాల్సి ఉందని పేర్కొంది. టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులను నిలిపివేయాలని జాతీయ రహదారుల సంస్థ ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి కేవలం ఫాస్టాగ్, యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులను స్వీకరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల్లో పూర్తిగా నగదు లావాదేవీలను నిలిపివేసి పూర్తిస్థాయి డిజిటల్ నేషనల్ హైవే టోలింగ్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. టోల్ వసూళ్లలో పారదర్శకత, సామర్థ్యం పెంచడమే లక్ష్యంగా ఈ మార్పును తీసుకొని రానున్నట్లు సంస్థ వివరించింది. గత కొద్ది సంవత్సరాలుగా టోల్ వసూళ్లలో 98% ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి. జాతీయ రహదారుల రుసుము నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు ఉనికిలో లేని ఫాస్టాగ్తో లేదా అసలు లేకుండా టోల్ ప్లాజా దాటాలనుకునే వాహనదారులు నిర్దేశిత రుసుముకు 2 సొమ్ము చెల్లించాలి. అదే యూపీఐ ద్వారా అయితే నిర్దేశిత ఫీజుపై 1.25 రెట్లు చెల్లిస్తే సరిపోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో 18 ఏళ్ల క్రిందట సంచలనం సృష్టించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయిషా మీరా హత్యాచారం కేసును విజయవాడ సిబిఐ కోర్టు కొట్టివేసింది. కేసుకు సంబంధించి ఆధారాలేవీ లేకపోవడంతో విచారణను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సిబిఐ కోర్టు న్యాయాధికారి అన్నపూర్ణ శుక్రవారం తీర్పు వెలువరించారు. బాధితులు ఆయిషా తల్లిదండ్రులు కోరుకుంటే ప్రైవేటు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. న్యాయ సహాయం అందించడానికి కోర్టు సిద్ధంగా ఉంది. అయితే కేసులో నిందితులను తేల్చడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇక న్యాయ పోరాటం చేసే ఓపిక, శక్తి, ఆర్థిక స్తోమత లేవని బాధితులు చెప్పారు. వారి అభిప్రాయాలు, వాద ప్రతిపాదనలను విన్న తర్వాత కేసును కొట్టివేస్తున్నామని పేర్కొన్నారు. కోర్టులో ఆయిషా తల్లిదండ్రులు సంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా తరపున న్యాయవాది పిచుక శ్రీనివాస్, సిబిఐ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపీనాథ్ వాదనలు వినిపించారు. అలాగే దర్యాప్తులో భాగంగా ఆయిషా సమాధి నుంచి సేకరించిన అవశేషాలను తిరిగి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. హత్యాచారం కేసును సిబిఐకి అప్పగించిన తర్వాత రీపోస్ట్ మార్టం కోసం తెనాలిలోని ఆమె సమాధి నుంచి కొన్ని అవశేషాలను సేకరించారు. హైదరాబాద్లోని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రీపోస్ట్ మార్టం నివేదిక అందజేశారు. తర్వాత సిబిఐ ఆ అవశేషాలను కోర్టుకు అప్పగించింది. వాటిని తిరిగి తమకు అప్పగించాలని ఆయిషా తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయాధికారి శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఆయిషా తల్లిదండ్రులు, సిబిఐ అధికారులు కోర్టుకు రావాలన్నారు. అవశేషాలను తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాన్ని, ఎస్కార్ట్ భద్రతను సమకూర్చాలని సిబిఐ అధికారులు ఆదేశించారు. ఈ వాహనాన్ని తెనాలిలోని ఆయిషా సమాధి ఉన్న శ్మశాన వాటికకు తీసుకెళ్లాలని సిబిఐ, రెవెన్యూ అధికారులు, పోలీసులు మత పెద్దల సమక్షంలో మత సంప్రదాయం ప్రకారం అవశేషాలను ఖననం చేయాలని, ఈ ప్రక్రియను మొత్తం రికార్డు చేయాలని తీర్పులో స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరు గ్రామంలో దేవస్థానం ఈవో దుర్గాప్రసాద్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. మేడూరు గ్రామం ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో గత 20 సంవత్సరాలుగా నివసిస్తున్న ఒంటరి మహిళ వృద్ధురాలైన గంటా జయమ్మకు
బొమ్మల దుకాణం మరియు ఇంటిని ఈవో దుర్గాప్రసాద్ మరియు గంపలగూడెం ఆర్ఐ మరియు గ్రామస్తులు దౌర్జన్యంగా కూల్చివేయించారు. తనకు నిలువునేడా లేకుండా చేయటమే కాక తనకు చెందిన నగదు వస్తువులను తీసుకువెళ్లి బొమ్మలను కూడా తగలబెట్టి ప్రొక్లైన్తో కూల్చివేసి తమకు జరిగిన అన్యాయంపై జయమ్మ బోరున ఏడ్చారు. తమకు న్యాయం చేయాలని ఈవో దుర్గాప్రసాద్పై చర్యలు తీసుకొని నగదు ఇప్పించి నష్టపరిహారం ఇప్పించాలని జయమ్మ కోరుతోంది. గంటా వెంకటేశ్వరరావు భర్త 20 సంవత్సరాల నుంచి ఉంటున్న గుడి దగ్గర మేడూరులోని. ఇవాళ ఈవో గారు ఏమీ ఆధారం నా కాగితం కానీ నోటీసు కానీ ఏమి ఇవ్వకోకుండా వచ్చి దౌర్జన్యంగా పడేసి నాకు ఇంట్లో ఎన్ని దవసం చేసి ఇవాళ పూల దోసి నా ఇంట్లో బంగారం నా తాడు చంద్రహారం నన్ను ఇంట్లో వచ్చి తెచ్చుకోనివ్వకుండా కూడా చేసి బయటికి నెట్టేసి ఇవన్నీ చేశారు సారు. నా పరిస్థితి నాకు నిలవ నీడలేదు. నా భర్త చచ్చిపోయిండు. నేను ఒంటరి అయ్యల్ని. ఇద్దరు ఆడపిల్ల వాళ్ళు అయితే ఎవరికో ఒక అయ్యకి ఇచ్చినా వాళ్ళు చూడరు. ఇది నా పరిస్థితి, నా బతుకుదేరు ఇది. మార్కాపురం జిల్లా కంభంలోని బాలికోన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు ఎన్నం శ్రీనివాసులు పరమపద సోపాన పటాన్ని పదపరమ సోపాన పటంగా మార్చి అక్షరాలకు ఆటలను జోడించి విభక్తులకు విలువలు అద్దుతూ విద్యార్థులకు వినూత్న బోధన చేసి తెలుగు భాషకు పట్టాభిషేకం చేస్తున్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్లస్టర్ సమావేశంలో ఉపాధ్యాయుడు వై శ్రీనివాసులు తనదైన శైలిలో బోధనా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. యథా రాజా తదా ప్రజ అంటూ రాజు గంభీరంగా ఉండాలని, సైనికుడు సునకంలా విశ్వాసపాత్రుడై ఉండాలని, మంత్రి పులిలా చురుకైన వాడై ఉండాలని, ఎవరెలా ఉండాలో వారలా ఉంటే వ్యక్తిత్వానికి వన్నె తెచ్చిన వారవుతారని తెలుపుతూ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు తీరైన నైపుణ్యాలను సొంతం చేసుకోవాలన్నారు. చారిత్రక కళాకృతులను పరిచయం చేస్తూ తాళపత్ర గ్రంథాలను రూపొందించి గతకాల వైభవాలను, వర్తమాన వాహికలను, భవిష్యత్తులో భాగవతాలను వివరించి ఆటపాటలతో అలరించి వినూత్న బోధన చేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసులు వైవిధ్య చాతుర్యాన్ని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు వేణోళ్ల కొనియాడుతున్నారు. వాళ్ళకు కష్టంగా ఇష్టంగా నేర్చుకోవాలి చదువు అనేది. ఆ విధంగా తర్వాత ఇదొక ఇట్లా చాట్ ద్వారా విభక్తులు అంటే ప్రథమా విభక్తి అంటే వాళ్ళు చదువు నేర్చుకుంటారు. ఎట్లా వ్యవస్థకి ఏమున్నాయి అందులో అంటే బాక్స్ అట్లా ఎత్తుంటే డుమ్ములు ప్రథమా విభక్తి ఇవన్నీ నేర్చుకున్నాక ఏలూరు జిల్లాలో ఇసుక మాఫియా రూటు మార్చారు. దాచారంలో మూసేశారు. ఇబ్రాహీంపేటలో దుకాణం తెరిచారు. ఆంధ్ర నుంచి అక్రమంగా తెలంగాణకు ఇసుక తరలిస్తున్నారు. ఉచిత ఇసుక విధానం కొంతమంది ఇసుకాసులకు కోట్ల రూపాయలను సంపాదించి పెడుతోంది. ఎటువంటి అనుమతులు లేకున్నా రోడ్లు వేసి ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. పగలంతా రోడ్డు వేస్తున్నామంటూ రాత్రంతా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఘటనలు ఏలూరు జిల్లా కుక్కనూరు మండలంలో జరుగుతున్నాయి. గుంటూరు విజేందర్ తొలుత కుక్కనూరు మండలంలోని దాచారంలో రోడ్డు వేస్తున్నామంటూ చెబుతూ రాజు తెలంగాణకు తరలించారు. వాటిని కొన్ని మొలకలపల్లి, దమ్మపేట, పాల్వంచలో లారీలను పట్టుకున్నారు. ఎటువంటి అనుమతులు లేవని సీజ్ చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరం స్థాయి సిద్ధార్థ కాలేజీ శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శ్రీరామ్ రెడ్డి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 2-3 సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త నిధులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు. ప్రధానంగా వేసవి రక్తం కొరత ఎక్కువగా ఉంటుందని దానిని దృష్టిలో ఉంచుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నా. ఇది 32వది. ఈ క్యాంప్లో సుమారుగా 35 మంది వరకు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. పిల్లలు, మా స్టాఫ్ డొనేట్ చేస్తున్నారు. ప్రతి సెప్టెంబర్ 5th కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతాము. అక్కడి నుంచి అది కాకుండా 2 లేదా 3 క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఎటువంటి బ్యాక్టీరియా అలాంటి వాటికి మనకి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి సాయిశుద్ధం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మార్నింగ్ హాస్పిటల్కి అది నాకు చాలా అదృష్టం చెప్పుకోవాలి. ఎప్పుడు మనకి చాలా సపోర్ట్.
ఎన్టీఆర్ జిల్లా సింగనగర్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ అప్పారావు ఫ్యామిలీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి బాధితుల దగ్గర 12,000 రూపాయలు ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో శనివారం నాడు అధికారులు కెమికల్తో కూడిన డబ్బును డిప్యూటీ తహసీల్దార్కి ఇవ్వగా ఏసీబీ ట్యాప్ చేసి నేరుగా పట్టుకున్నారు. మన మీడియా మిత్రులందరికీ కూడా నాకు నమస్కారాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ఏసీబీ డీజీ గారు అతుల్ సింగ్ గారు మరియు డైరెక్టర్ మేడం జయలక్ష్మి గారు, అలాగే మా జాయింట్ డైరెక్టర్ సెంట్రల్ జోన్ సురేష్ బాబు గారు ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం విజయవాడ రేంజ్లో. ఇక్కడ ఎవరైనా లంచం తీసుకుంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని, లంచం ఎవరు డిమాండ్ చేసి ఉన్నా లంచం మాకు కంప్లైంట్ వస్తే దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. మా ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ అవినీతి రహితంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఎన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ మంచి జరగాలని చెప్పి చట్టరీత్యా పనిచేసిన పనులు అధికారులు చట్టరీత్యా వారు తీసుకుని వారందరూ కూడా ఇవన్నీ కూడా ప్రజల అశాంతి పెరుగుతుంది కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోమని చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మాకు నిన్న ఒక వ్యక్తి ఉప్పాడ సాయి కుమార్ అనే అతను వచ్చారు. అతను ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆ ఫాదర్ పేరు రాము అప్లై చేశారు. ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గురించి ఆయన రిక్వెస్ట్ చేసి మన అప్లికేషన్ పెట్టారు. లాస్ట్ మంత్లో 5వ తారీఖు వచ్చింది. అన్నీ చేసి ఫార్మాలిటీస్ అయిన తర్వాత ఇంకా అవ్వలేదు, నీ సర్టిఫికేట్ అయితే తిప్పుతుంటే ఏదో చేసి పెట్టండి సార్ మాకు అవసరం అంటే జాయిన్ అయ్యారు. వస్తే ఆయన ఆర్ఐ కలవడం జరిగింది. ఆర్ఐ అప్పారావు సిహెచ్ అప్పారావు అంటే ఇన్ఛార్జ్ ఆర్ఐ, అతనే డిప్యూటీ తహసీల్దార్, ఆయన ఇన్ఛార్జ్ చేస్తున్నాడు. ఆయన నుంచి కలిసినప్పుడు అయ్యా మా పని చేసి పెట్టండి ఎలా అడిగితే నువ్వు పని చేస్తావు అది చేస్తావు అని చెప్పి విజయనగరం జిల్లా రాజంలో శ్రీ పోలిపల్లి పైడితల్లమ్మ అమ్మవారి 100వ జాతర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ మండల నాయకులు జొన్నాడ రంజిత్ అలాగే ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేలుపు ఆరాధ్య దేవత శ్రీ పోలిపల్లి పైడితల్లమ్మ అమ్మవారి 100వ జాతర మహోత్సవాలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ కృషితో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిందని తెలిపారు. అదేవిధంగా అమ్మవారి జాతర మహోత్సవానికి 50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ రాజా నియోజకవర్గం రాజా మండల ప్రెసిడెంట్ శ్రీ జొన్నాడ రంజిత్ శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర 100వ జాతర మహోత్సవ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగ గుర్తించి బుధవారం జీవో విడుదల చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకుల తరఫున అభినందనలు తెలియపరుస్తున్నాను. ఈ జీవో తెచ్చినందుకు కృషి చేసిన రాజా మాజీ మంత్రివర్యులు రాజా టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కొండ్రి మురళీమోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు బీజేపీ తరఫున తెలియపరుచుకుంటున్నాం. ముఖ్యంగా ఈ 100వ జాతరకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు కేటాయించిన సందర్భంగా బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ మహోత్సవం అన్ని హంగులతో ఏర్పాటు చేయడం కమిటీ సభ్యులతో పంచుకొని సలహాలు సూచనల మేరకు విజయవంతం జరపాలని తెలియపరుస్తారు. ముఖ్యంగా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు జరుగుతున్నాయి. రాజంపట్నంలో బొబ్బుల రోడ్ నుండి డోలపేట జంక్షన్ వరకు విద్యుత్ కాంతులు అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం నెలకొంది. పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లు, పులిహారులు అన్ని ఏర్పాటు సౌకర్యం అన్నీ జరుగుతుంది. పోలీస్ సిబ్బంది వారు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టంగా సహాయపడతారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి దొంగతనాల కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో ఏఎస్పీ విభూ కృష్ణ వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి 2,80,000 విలువ చేసే బంగారు నగలు మరియు ఒక పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఇంటి దొంగతనాల కేసులో షేక్ నౌమాన్ను పోలీసులు అరెస్టు చేసినట్లు ఏఎస్పీ విభూ కృష్ణ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 2,80,000 విలువైన
విలువైన బంగారు ఆభరణాలు, నల్లపూసల గొలుసు, బంగారు గొలుసులు, ఉంగరాలు మరియు ఒక పల్సర్ మోటార్ వెహికల్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రాత్రి వేళలో ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు దర్యాప్తులో తేలినట్లు పేర్కొన్నారు. ఇటీవల బాలాజీనగర్ 2 ప్రాంతంలో నమోదైన దొంగతనం ఘటనలోనూ నిందితుడి ప్రమేయం ఉన్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు గమనించి లాస్ట్ మంత్ January 22 మన ప్రొద్దుటూరు 2 టౌన్ లిమిట్స్లో బాలాజీనగర్లో ఒక దొంగతనం జరిగింది. ఆ టైంలో క్లూస్ ఏదం లేదు, సస్పెక్ట్స్ ఏదం లేదు. ఇట్ వాజ్ అ బ్లైండ్ కేస్. బట్ ఇప్పుడు ఈరోజు వీ రిసీవ్డ్ సమ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. అది తర్వాత నేను మన CI 2 టౌన్ వంశీ గారు అండ్ SI మహబూబ్ బాషా అండ్ SI రాఘవేంద్ర రెడ్డి ఒక టీం ఫామ్ చేసి నేను పంపాను. సో they did some surprise vehicle checking on Eraguntla Road and caught the accused. Our time lo what you saw 5 items were required. 2 chains undi, 3 rings undi. Tarvata atanu use chesina vehicle kuda manam record chesamu and that also turned out to be the stolen vehicle. So itani MO modus operandi emi ante, so basically నైట్ టైంలో ఎస్పెషలీ అరౌండ్ మిడ్ నైట్ అతను ఏరియాస్ లొకాలిటీలో ఎక్కడ వీక్ సెక్యూరిటీ ఉందంటే చూస్తాడు. ఎక్కడ CCTV లేదు, ఎక్కడ రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర ఆక్షేపించారు. పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో అరకు పార్లమెంటరీ టీడీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షులు తేజవతి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, జనసేన నాయకులు ఆగూరు మణితో కలిసి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర వైసీపీ నాయకుల వైఖరిపై నిప్పులు చెరిగారు. శుక్రవారం మండలిలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలందరూ చీత్కరిస్తున్నారని దుయ్యబట్టారు. మీకు ఇష్టమైన క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, అయితే హిందూ మతాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని విమర్శించారు. రామతీర్థలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం సహా అనేక దేవాలయాల్లో విగ్రహాలను పాడు చేశారని గుర్తు చేశారు. పేరు మార్చుకోకపోతే ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర హెచ్చరించారు. ప్రజల్లో అభద్రతా భావం కలిగించి భయభ్రాంతులకు గురి చేయడానికి కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. గత వైసీపీ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన ఘటనలు ప్రజలందరికీ తెలుసునని, మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేసి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నాయకులు దాని నుంచి తప్పించుకోవడానికి కొత్త నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దేవదేవుడికి సరఫరా చేసిన నెయ్యిలో పెసరంతా వెన్నలేదని సిబిఐ తేల్చి చెప్పినప్పటికీ ఇంకా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అధికారం ఇస్తే అభివృద్ధి చేయడం చేతగాక అడ్డగోలుగా దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని విమర్శించారు. శ్రీవారి నామస్మరణే ఉండాలి, కానీ ఏం చేశారు? జగన్మోహన రెడ్డే మాకు రక్ష, మాకు జగన్మోహన రెడ్డే గోవింద అనే నామస్మరణ చేశారు. మరి మీకు దేవుడు ఎక్కడండి క్షమిస్తాడు చెప్పండి? మరి ఇది ఆంధ్రుల ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి గారితోనే నువ్వు నాటకావు కాబట్టి నిన్ను క్షమించలేదు. ఇంకొకసారి ఎప్పుడు శ్రీవారి నామస్మరణే ఉండాలి, కానీ ఏం చేశారు? జగన్మోహన రెడ్డే మాకు రక్ష, మాకు జగన్మోహన రెడ్డే గోవింద అనే నామస్మరణ చేశారు. మరి మీకు దేవుడు ఎక్కడండి క్షమిస్తాడు చెప్పండి? మరి ఇది ఆంధ్రుల ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి గారితోనే నువ్వు నాటకావు కాబట్టి నిన్ను క్షమించలేదు. ఇంకొకసారి ఎప్పుడు కొన్ని కాంట్రవర్సీ కావాలనే విద్వేషాలని రెచ్చగొట్టి మత ఘర్షణలకి దారి తీసే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే మనం అనుకుంటున్నాం వాళ్ళు తెలిసి తప్పు చేస్తున్నారనే సంగతి మనం గ్రహించాలి. వాళ్ళు తెలియక తప్పు చేయట్లేదు, వాళ్ళు తెలిసే వైసీపీని ప్రజలు మర్చిపోతారనే భావనతో దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుతున్నారంటే ఆ నిండు సభలో మన జిల్లా పెద్ద బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. వారు కూర్చొని వాళ్ళని పంపాడు. ఆయన అంటాడు, మేము ఎక్కడైనా చెప్పులతో దేవుడి ఫోటో పట్టుకుంటే చూపించండి, రికార్డులు మీ దగ్గర ఉంటే నిరూపించండి అని మాట్లాడుతున్నాడు. ఈవేళ ఆయన ఏం సమాధానం చెప్తాడు? ఈ ఫోటోల ద్వారా, ఈ మీడియా ద్వారా వచ్చిన వాటికి ఆయన ముందు ఈ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దేవుడే మాకు అన్నీ అని చెప్పే వ్యక్తి అబద్ధం ఆడాడు. ఇప్పుడు వాళ్ళు పట్టుకోవడం వేరు, ఈయన అబద్ధం ఆడుతున్నాడు మా వైసీపీ నాయకులు ఎవరు పట్టుకోవట్లేదని.
ఇటు దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ నమస్కారం. మీరందరూ చూస్తూనే ఉన్నారు, వైసీపీ పార్టీ దేవుణ్ణి కూడా వదలకుండా నీచ రాజకీయాలు చేస్తుంది. నిన్నటే శాసన మండలిలో వాళ్ళు చేసిన అఘోరమైన కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. సాక్షాత్తు కలియుగ దైవం ఏడుకొండల స్వామి గారి ఫోటోల్ని చెప్పులు వేసుకుంటూ సభ మొత్తం తిరగడం, ప్రశ్నిస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. బొత్స సత్యనారాయణ నుంచి ఆ శాసనసభ్యులకు కళ్ళున్నాయా, చెవులున్నాయా, చూసే జ్ఞానం పోయిందా అని. ఒక్కలైనా చెప్పులు వేసుకొని దేవుని పట్టం పట్టుకున్నారా అని చెప్పి తిరిగి మాట్లాడడం, తిరిగి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడం. అంటే ప్రజలు ఎర్రవాలనుకుంటున్నారా, లేకపోతే ప్రజలు చూడటం మానేశారు అనుకుంటున్నారా? ఇంత టెక్నాలజీ ఉన్న టైంలో ఎవరిని మభ్యపడదాం అనుకుంటున్నారు? నిజంగా ఒక మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి, మీరు మీ మతాన్ని గౌరవించుకోండి, మీ క్రైస్తవత్వాన్ని, మీ మతాన్ని మీరు గౌరవించండి. అంతేగాని పరమతాలని మాత్రం, అది ముఖ్యంగా హిందూ మతాలని మాత్రం, హిందూ దేవాలయాల పైన జోలికి రావద్దని మరొకసారి చెప్తున్నాను. ఇది హిందువుల మనోభావాలతో ఆడుకోవద్దు. మా అందరికీ గుర్తే, మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి కూడా ఒక మాట అనేవాడు, 7 కొండలు ఎక్కడ కనబడుతున్నాయి, 2 కొండలు ఉన్నాయి కదా తిరుపతికి. నేను 7 కొండల స్వామి ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన అన్న కొన్ని రోజులకి ఏం జరిగిందో మన అందరికీ తెలుసు, అదంతా గతం. ఆ టైంలో మీ తండ్రి గారు ఉండే మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా కోసిగలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేసి కేక్ను కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు, బాలింతలకు, రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి రామిరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ నర్సిరెడ్డి నాడిగేని అయ్యన్న, మాజీ మండల అధ్యక్షులు జ్ఞానేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో కోట్లాది రూపాయల నిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో మండలంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సారెడ్డి అన్నారు. కోసగిలో 2, 3, 4 వార్డులలో తాగునీటి బోర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా ఓ RH ట్యాంకర్లు ఏర్పాటు చేసి గ్రామ ప్రజల తాగునీటి సమస్యను త్వరలో తీరుస్తామన్నారు. అదేవిధంగా రంగప్ప గట్టు నుంచి రైల్వే స్టేషన్ వరకు ఇరువైపులా మెయిన్ రోడ్డు గుండా డ్రైనేజ్ కాలువను 1,30 లక్షలతో ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే గ్రామ సమీపాన ఉన్న మోడల్ స్కూలుకు సజ్జలగూడెం రోడ్డు నుండి స్కూలు వరకు 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకు నిధులు మంజూరైనట్లు వారు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి మండల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఇంతవరకు ఏ అభివృద్ధి చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాలకి ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. రాబో రోజుల్లో మరిన్ని నిధులతో మండలాన్ని అభివృద్ధి చేసి 2029వ సంవత్సరంలో మంత్రాలయం గడ్డపై టీడీపీ జెండా ఎగరవేస్తామన్నారు. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామాన టీడీపీ జెండా ఎగరాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వక్రాణి వెంకటేశ్వర్లు, హోళగొంద కోసిగయ్య, జక్కనగేణి వెంకటేశ్వర్లు, టకం గౌస్, అరివిలి వీరేష్, గాళెం వీరేష్, పోతల వీరారెడ్డి, సాతనూరు కోసిగయ్య మరియు ఆయా గ్రామాల టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులైనటువంటి శ్రీ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి కోసిగ మండలం నుంచి అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాఘవేంద్ర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. ఆయన రైతు కుటుంబము, రైతు బాంధవుడు. మంత్రాలయం ప్రజలను ఉద్దేశించి ప్రతి గడప, ప్రతి కుటుంబము బాగుపడాలి, ప్రతి వీధి బాగుపడాలి, ప్రతి గ్రామము బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈరోజు పలు శాఖల మంత్రులు అందరిని కలవడము, తర్వాత లోకేష్ సార్ని కలవడము, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడము, ముఖ్యమంత్రి నారా లోకేష్ చంద్రబాబు సార్ని కూడా కలవడం జరుగుతుంది. అంటే ఈ మంత్రాలయం కాన్స్టిట్యూట్లో ఎక్కడ అవాంఛనాలు జరగకుండా ప్రతి కుటుంబం కూడా వలస వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే ప్రతి ఎకరాకు సాగునీరు, తాగునీరు అందించాలనే ఒక దృఢ సంకల్పం కట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు 6 నిమిషాలు విజయవాడలోనే
30 రోజులు కూడా అక్కడే ఉండి మంత్రాలయంను అభివృద్ధి చేయాలనేదే ఒక దృఢ సంకల్పంతో పనిచేయడం జరుగుతుంది. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రంగప్ప గట్టకాడు నుంచి మన మండల ఆఫీసు కోసిగి మండల ఆఫీసు వరకు డ్రైనేజ్ కాలువలు శాంక్షన్ అవ్వడం జరిగింది. దానికి కూడా ₹1 కోటి శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా కోసిగి టౌన్లో కూడా 30 లక్షలు పెట్టి సీసీ రోడ్లు కూడా శాంక్షన్ మంజూరు కావడం జరిగింది. అంటే ఇంత విశాలమైన హృదయం కలిగిన వ్యక్తి నేను కూడా చూడడం ఇదే మొదటిసారిగా గమనిస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు కూడా చూశాము 4 సార్లు. ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మార్కాపురం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా దోర్నాల మండలంలో జరిగే సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. శనివారం గంటావాణిపల్లి గ్రామంలో ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎలక్షన్ బాబుతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గ్రామంలోకి వెళ్లే బ్రిడ్జిని విస్తరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే సీఎం హెలిప్యాడ్ ఏర్పాటు, పేడర్ కెనాల్ వద్ద జరుగుతున్న శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామం నుంచి పేడర్ కెనాల్ వరకు బీటీ రోడ్డును 2 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్ఎండ్బి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా బస్సులు మరియు ఇతర వాహనాలు నిలిపే ప్రదేశాన్ని వెంటనే శుభ్రం చేసి పార్కింగ్ ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామరెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మల్లపల్లి సమీపంలో వెళాసాగర్ గుమ్మల్లపల్లి రహదారిపై శుక్రవారం రాత్రి బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ప్రమాదంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన సూరం తిరుమల రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. గూడూరు గ్రామానికి చెందిన వేమునూరి అరుణ్ కుమార్ తన మేనమామైన తిరుమల రెడ్డితో బైక్పై మందనికి వెళ్లి న్యాయవాదితో భూతగాథ విషయమై మాట్లాడి తిరిగి వస్తుండగా బైక్ అదుపు తప్పి కిందకు దూసుకెళ్లింది. అరుణ్ బైక్ నడుపుతుండగా వెనకాల కూర్చున్న తిరుమల రెడ్డి ఎగిరిపడి పక్కనే ఉన్న బావిలో పడ్డాడు. అటు పక్కన పడిన అరుణ్ కుమార్ స్పృహ కోల్పోయాడు. గంటన తర్వాత వచ్చిన అరుణ్ తమ కుటుంబ సభ్యులకు వివరాలు చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా తిరుమల రెడ్డి బావిలో పడ్డట్లు గుర్తించారు. అర్ధరాత్రి వరకు బావిలో శవమై తేలాడు. మృతుడి తల్లి బుచ్చమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కాటారం ఎస్ఐ ఆకుల శ్రీనివాస్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవాళికి సమానంగా ఏఐ ఫలాలు, న్యూఢిల్లీ ఏఐ సదస్సు ఉమ్మడి ప్రకటన. ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాలో నగదు చెల్లింపులు లేవు, ఎన్హెచ్ఏఐ. ఆయిషా కేసు క్లోజ్, అత్యాచారం కేసు కొట్టివేస్తూ సిబిఐ కోర్టు తీర్పు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.